ఈ కామర్స్, క్లౌడ్ కంప్యూటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ స్ట్రీమింగ్ లతో జనాలందరికీ చేరువైన అమెజాన్ ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. అంతరిక్షం నుంచి గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందించనుంది. అది కూడా హై స్పీడ్ లో లేటెన్సీతో. ప్రపంచంలో ఇప్పటికీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ చేరుకునే ప్రదేశాలు, సెల్యులర్ టవర్లు కనిపించిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రాంతాలపై ఫోకస్ పెట్టింది అమెజాన్. కైపర్ అనే ప్రాజెక్ట్ తో 3236 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించి కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించనుంది. అయితే ఇలాంటి సర్వీసులను ఇంతకు ముందే ప్రారంభించాడు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్ కంపెనీ ఇప్పటికే స్టార్లింక్ అనే సంస్థ ఈ సేవలను అందిస్తోంది. ఇప్పుడు జెఫ్ బెజోస్ సారథ్యంలోని అమెజాన్ కూడా కైపర్ ప్రయోగంతో శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో తనదైన ముద్ర వేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ లభ్యతను పెంచడమే అమెజాన్ ప్రాజెక్ట్ కైపర్ లక్ష్యం. ఇందుకోసం అంతరిక్షంలోకి ఇంటర్నెట్ సిగ్నల్స్ ను పంపి స్వీకరించే వేలాది చిన్న ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ కక్షలోకి పంపనుంది అమెజాన్. దీంతో ఇప్పటికే ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాల్లో లేటెన్సీ ఇంటర్నెట్ సాధ్యం కానుంది. ఈ సర్వీస్ గృహాలు, వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలతో పాటు ఇతర ఆర్గనైజేషన్స్ లో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లో 2026 మధ్య నాటికి మొత్తం 3236 శాటిలైట్ నెట్వర్క్ ను నిర్మించాలని అమెజాన్ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ శాటిలైట్లు ప్రపంచవ్యాప్తంగా మరింత వేగవంతమైన, అంతరాయం లేని ఇంటర్నెట్ ను అందిస్తాయి. ప్రాజెక్ట్ కైపర్ మొదటిసారిగా ఫుల్ బ్యాచ్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రాజెక్ట్ లో ఈ దశ ఒక ముఖ్యమైన భాగం. ఈ మిషన్ ను KA-01 అంటే కైపర్ అట్లాస్ 1 అని పిలుస్తారు. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి యునైటెడ్ లాంచ్ అలియన్స్ అట్లాస్ V రాకెట్ ద్వారా ఈ మిషన్ లో 27 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇవి భూమి నుంచి 280 మైళ్ల ఎత్తులో ఉంటాయి. ప్రాజెక్ట్ కైపర్ కింద ఇప్పటికే 80కి పైగా ప్రయోగాలకు ఏర్పాట్లు చేసింది అమెజాన్. వీటిని ఏరియన్ స్పేస్, బ్లూ ఆరిజన్, స్పేస్ ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలియన్స్ వంటి కంపెనీల సహకారంతో లాంచ్ చేయనుంది. ప్రతి ప్రయోగంతో అనేక శాటిలైట్లను స్పేస్ లోకి పంపించనున్నారు. ఈ మొత్తం వ్యవస్థను అమెజాన్ వెబ్ సర్వీసెస్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారులకు ఈ సర్వీస్ అందుబాటులోకి రానుంది. అమెజాన్ కస్టమర్లు ఇంటర్నెట్ కి కనెక్ట్ కావడానికి చిన్న సైజులోని శాటిలైట్ డిష్ లేదా టెర్మినల్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ టెర్మినల్స్ ద్వారా కస్టమర్ కైపర్ ఉపగ్రహాలతో కనెక్ట్ అవుతారు. ఆ శాటిలైట్స్ మళ్లీ గ్రౌండ్ స్టేషన్ లతో కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ ను సరఫరా చేస్తాయి. ఈ ఉపగ్రహాలు గంటకు 17,000 మైళ్లు వేగంతో తిరుగుతాయి. ప్రతి 90 నిమిషాలకు మొత్తం భూమిని చుట్టుముడతాయి. ఇవి 3 వేర్వేరు ఎత్తుల్లో అంటే 590 కిలోమీటర్లు, 610 కిలోమీటర్లు, 630 కిలోమీటర్ల మైళ్లలో పనిచేస్తాయి.